హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్. ఈరోజు మనము 2 నిమిషాల్లో అయిపోయే చారు చేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి చికెన్లోకి కానివ్వండి, ఏదైనా వేపుడులోకి దేంట్లోకైనా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని తీసుకొని మంచిగా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నట్టుగా మంచిగా చింతపండుని పిసుక్కొని ఆ వాటర్ని పక్కన పెట్టుకోండి. ఒక 2 పచ్చిమిర్చిని తీసుకోండి, మీడియం సైజ్ ఆనియన్, 2 ఎండుమిర్చి, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 కరివేపాకు రెమ్మలు తీసుకోండి. వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్ర వేసుకొని దంచుకొని పెట్టుకోండి. చారుకు సరిపడా ఒక గిన్నె పెట్టుకొని 5 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే చారు టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. మనం వెల్లుల్లి రెబ్బలు దంచేటప్పుడు జీలకర్ర వేస్తాం కదా, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది జీలకర్ర మనకు. ఆవాలు కొంచెం ఎక్కువగా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత మనం చీల్చుకొని పెట్టుకున్నాం కదా 2 పచ్చిమిర్చిని, వాటిని వేసుకొని మంచిగా వేపుకోండి. మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. మనం 2 ఎండుమిర్చిని తీసుకున్నాం కదా, వాటిని కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా వేపుకోండి. పసుపు యాడ్ చేసుకోండి, ఒక చిన్న చెంచా అంతా పసుపు యాడ్ చేసుకోండి. మనం ఎండుమిర్చి తినేటప్పుడు ఈ చారులో చాలా టేస్టీగా ఉంటుందండి. మనం కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకోండి. కరివేపాకు మంచిగా చిటపట్లాడాలండి. చూస్తున్నారు కదా మన కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఎంత బాగా వేగిందో. ఇప్పుడు మనము చింతపండు నీళ్ళని పెసుక్కొని పెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళని యాడ్ చేసుకోండి. ధనియాల పొడి యాడ్ చేసుకోండి పైనుండి. నెక్స్ట్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ తీసుకోమన్నాను కదా, ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. కరకరలాడుతూ ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. ముద్దపప్పు చేసుకున్నప్పుడు కానీ, చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు, బంగాళదుంప కానీ, ఎలాంటి వేపుడులోకైనా ఈ చారు చాలా బాగుంటుంది. ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ అంత సాల్ట్ అయితే యాడ్ చేశాను. చారు చూసారు కదా, వేడి వేడి అన్నంలోకి చారు వేసుకొని తిన్నా ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు టైం లేదు అనుకున్నప్పుడు ఈ చారు చేసుకొని పెట్టుకున్నారంటే 2 రోజులు కాదు 3 రోజులైనా ఉంటుందండి చారు. చూసారు కదా ఎంతో టేస్ట్